ఓం నమో మాతా మదర్ దేరసాయ నమః. ఓం నమో మాతా మదర్ దేరసాయ నమః. మహానుభావులందరికీ నా హృదయపూర్వక వందనములు. మహానుభావులారా, ఈరోజు నేను ఆడదే లేకుంటే నా బ్రతుకు బూడిదే, నీ బ్రతుకు బూడిదే, ప్రపంచమే బూడిదిర పెద్దన్నా అంటూ ఆడవాళ్ళ మంచి గుణం గురించి ఒక మంచి పాటను చదువుతాను, దయచేసి వినండి. మహానుభావులారా, నేను రాసి పాడే మూఢనమ్మకాలు లేని మంచి మాటలు అనే నా వీడియో మీకు నచ్చిందంటే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ మన వీడియోను మరవకుండా మన వాళ్ళందరికీ పంపగలరు. మన వాళ్ళందరినీ మరవకుండా సబ్స్క్రైబ్ చేయమని మరీ చెప్పగలరు. మీకు పుణ్యం ఉంటుంది. మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక పాటను చదువుతాను, దయచేసి వినండి. ఆడ శిశువుల చంపు పెద్దన్నా, ఆడదే లేకుంటే నా బ్రతుకు బూడిదే, నీ బ్రతుకు బూడిదే, ప్రపంచమే బూడిది రమాయన్నా. ఆడదాని కడుపు చెంపుకొని పుట్టాను, కానీ ఆడదాన్ని నేను గాడిదని తిట్టాను. ఆడ శిశువుల చంపు పెద్దన్నా, ఆడదే నిన్ను ఆగాడిదే నన్ను సచేదాకా సాధింది, ఆగాడిదే నన్ను కష్టాల దాకా సాధింది. మరి అంత మంచి ఆడ శిశువులను చంప మనసెట్లా వచ్చునన్నా. ఇంటికి ఆడది, ఉండటానికి ఆడది, నీ ఒంటికి ఆడది, వంటకో ఆడిది, తింటానికి ఆడది, పంటానికి ఆడది, కంటానికి ఆడది, కావాలని అంటావు. నీ ఇంట ఉండటానికి ఆడది, కావాలని అంటావు. నీ ఒంటికి రోగమొస్తే ఆడదే, కావాలని అంటావు. నీకు వండి పెట్ట, నీకు తిండి పెట్ట ఆడదే, కావాలని అంటావు. నీకు సుఖములనివ్వగా నీ దగ్గర పంటానికి ఆడది, కావాలని అంటావు. నీకు పిల్లల కంటానికి ఆడది, కావాలని అంటావు. మరి అంత మంచి ఆడ శిశువుల చంప మనసెట్లా వచ్చునన్నా. ఆడదే లేకుంటే నా పుట్టుక ఏడిది, నీ పుట్టుక ఏడిది, ప్రపంచమే ఏడిదిరా పెద్దన్నా. ఆడదానికి పుట్టి పెద్దన్నా, నీకు ఆడ శిశువుల చంప మనసెట్లా వచ్చునన్నా. మీ అమ్మ గర్భాన నీకో గుడి కట్టింది, ఆ గుడిలో నిన్ను పెట్టి 9 నెలలు సాధింది. 9 నెలల తరువాత నీకు జన్మనిచ్చింది. మీ అమ్మ ఆడదే లేకుంటే నా జన్మ ఏడిది, నీ జన్మ ఏడిది, ప్రపంచమే ఏడిదిరా పెద్దన్నా.
ఆడదే నిన్ను కన్నది మాయన్న. మరి ఆడ శిశువుగా పుడితే చంపేది ఎందుకురా మాయన్న? మీ అమ్మ వాళ్ళమ్మ ఇంటికి పోయిందంటే, నీ భార్య వాళ్ళమ్మ ఇంటికి పోయిందంటే, నీకు వండి పెట్ట, నీకు తిండి పెట్ట, నీకు నీ బిడ్డే గతి అవునురా. నువ్వు ఆడపిల్లల కంటే చాలన్నా, కుక్కలను సాదేటి పనే ఉండదన్నా. మరి అంత మంచి ఆడ శిశువుల చంప మనసెట్లా వచ్చునన్నా? మరి ఆడ శిశువుల చంపు పాపాత్ముడవవుతావని మీ అమ్మ ఎరిగుంటే పురుట్లోనే నీ పీక పిసుకుంటది. నువ్వు పుట్టగానే నీ గొంతు కోసుంటది, కానీ నీ పీక పిసుకలే, నీ గొంతు కొయ్యలే. మీ అమ్మ మంచిది, మీ అమ్మ ఆడిది. మీ అమ్మకున్న మంచి గుణం నీకు లేదా గదరా? మరి ఆడదానికి పుట్టి పెద్దన్నా, నీకు ఆడ శిశువుల చంప మనసెట్లా వచ్చునన్నా? ఆడ శిశువులను సాధకున్నా పర్వాలేదురా పెద్దన్న, చంపకుండా వదిలిపెడితే చాలురా. మదర్ తెరీసా లాంటి మంచి తల్లులెందరో లోకాన ఉన్నారు. నీ ఆడపిల్లలను వారు సాదుకుంటారురా, ఆదుకుంటారురా. నువ్వు చంపకుండా వదిలిపెడితే చాలురా పెద్దన్న, నీకు పుణ్యముంటదన్నా. మన తాత ముత్తాతలు ఆడ శిశువు పుట్టగానే చంపేసి ఉండుంటే, మనకు జన్మనివ్వంగా కన్న తల్లి ఆడంగా బ్రతికుండుర మాయన్న. మనకు పిల్లల కనగా మన భార్యలు ఆడంగా బ్రతికుంటరు మాయన్న. ఆడ శిశువుల చంపు పెద్దన్నా, మన అమ్మ ఆడిదే మాయన్న. మన అమ్మ ఆడిదేర మాయన్న, మన భార్య ఆడిదేర పెద్దన్న. ఆడిదే లేకుంటే నా బ్రతుకు బూడిది, నీ బ్రతుకు బూడిది, ప్రపంచమే బూడిదిరా మాయన్న. ఆడ శిశువుల త్యాగేది ఎప్పుడు? ఆడవాళ్లకు న్యాయం జరిగేది ఎప్పుడు? మహానుభావులారా, మీకు శుభమవునుగాక. ఇక సెలవు. ఓం నమో మాతా మదర్ తెరీసాయ నమః.